ఇరాన్. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ ఒక్క దేశం గురించే మాట్లాడుకుంటోంది. ఎందుకంటే అక్కడ జరిగిన ఒకే ఒక్క దాడితో గ్లోబల్ మార్కెట్లన్నీ తలక్రిందులయ్యాయి. అసలు దీని ప్రభావం మన జీవితాల మీద ఎలా పడబోతోందో ఈరోజు వివరంగా చూద్దాం. నిజమే, ఇది కేవలం ఇరాన్కి సంబంధించిన సమస్య కాదు, ఇది మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. పెరుగే పెట్రోల్ ధరల నుంచి మన డిజిటల్ భద్రత వరకు ఈ సంక్షోభం మన ఇంటి గుమ్మం దాకా వచ్చేసింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. మరింతకీ ఈ గొడవకు అసలు కారణమేంటి? ఈ యుద్ధం ఎలా మొదలైంది? ఈ రేంజ్లో టెన్షన్ పెరగడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం కావాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. ఈ వివాదం ఈరోజు హఠాత్తుగా పుట్టుకొచ్చింది కాదు. చాలా ఏళ్లుగా, అంటే దశాబ్దాలుగా మధ్యప్రాచ్యంలో ఇరాన్కి పశ్చిమ దేశాలకే మధ్య జరుగుతున్న ఒక సైలెంట్ వార్ ఇప్పుడు బయటపడింది. సరే, ఇక్కడ చూడండి, ఈ మొత్తం గొడవకు అసలు కారణం ఇదే. ఒకవైపేమో ఇరాన్ తన పవర్ను, తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తోంది. మరోవైపు అమెరికా, దాని మిత్రదేశాలు లేదు, మేమలా జరగనివ్వం అని అడ్డుపడుతున్నాయి. ఇది అచ్చమొక చెస్ గేమ్ లాంటిదన్నమాట. ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నారు. అందుకే ఇది గుర్తుపెట్టుకోవాలి, మనం చూస్తున్న ఈ దాడులు ఇవి సడన్గా జరిగినవి కాదు. ఇది ఎన్నో ఏళ్లుగా లోపల రగులుతూ ఇప్పుడు పేలడానికి సిద్ధంగా ఉన్న ఒక టైం బాంబ్ లాంటిది. సరే, ఇప్పుడు ఇరాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. వాళ్ల స్ట్రాటజీ ఏంటి, వాళ్లు ఎందుకిలా చేస్తున్నారు, దీని వెనక వాళ్ల ప్లాన్ ఏమై ఉంటుంది? అసలు ఈ దాడుల వెనుకున్న అసలు ప్లానేంటి? ఇది కేవలం కోపంతో చేసిన పనా, లేకపోతే మధ్యప్రాచ్యం మీద పూర్తి కంట్రోల్ సాధించడానికి వేసిన పెద్ద స్కెచ్చా? ఇక్కడ చూస్తే వాళ్ళ ప్లాన్ చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఒకటి, ఆ ప్రాంతంలో ఒక సూపర్ పవర్గా ఎదగాలి. 2, ప్రపంచానికి వెళ్లే ఆయిల్ రూట్స్ అన్నీ తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలి. ఇక 3, తమకు అడ్డుగా ఉన్న పశ్చిమ దేశాల ప్రభావాన్ని ఆ ప్రాంతం నుంచి పూర్తిగా తరిమికొట్టాలి. అంటే ఇది సింపుల్గా జరిగే పొలిటికల్ గేమ్ కాదు, ఇది ఒక గ్లోబల్ పవర్ గేమ్. దీని ఎఫెక్ట్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉంటాయి. ఓకే, ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. అక్కడెక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల మన జేబుల మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూద్దాం. ఎందుకంటే ఈ ఎకనామిక్ షాక్ మనం ఊహించిన దానికంటే చాలా పెద్దది. చాలామంది అనుకుంటారు, అబ్బే ఇదెక్కడో జరుగుతున్న గొడవ కదా, మనకేంటి సంబంధం అని. కానీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి. ఎందుకంటే ఇది దేశాల సరిహద్దుల మధ్య జరుగుతున్న యుద్ధం మాత్రమే కాదు, ఇది మన గ్లోబల్ ఎకానమీ మీద జరిగిన డైరెక్ట్ అటాక్. ఈ దాడుల వల్ల ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే, చాలా ముఖ్యమైన ఆయిల్ రిఫైనరీలు దెబ్బతిన్నాయి. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సప్లై దారుణంగా పడిపోయింది. ఫలితంగా మార్కెట్లలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ చార్ట్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, పెట్రోల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి, గ్యాస్ సప్లై ఏమో తగ్గిపోయింది, ఇక స్టాక్ మార్కెట్లయితే కుప్పకూలిపోయాయి. అంటే దీని ప్రభావం ప్రతి ఒక్కరిమీద పడుతుంది. అయితే కథ ఇక్కడతో అయిపోలేదు. ఈ యుద్ధం ఇప్పుడు మరో కొత్త మలుపు తీసుకుంటోంది. ఇంకా చెప్పాలంటే ఒక భయంకరమైన రూపం తీసుకుంటోంది. అదే డిజిటల్ వార్ఫేర్. తరువాతి టార్గెట్ ఏంటో తెలిస్తే మనందరం షాక్ అవ్వాల్సిందే. సముద్రం అడుగున ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్. అవును, మనం ప్రతిరోజు వాడుతున్న ఈ ఇంటర్నెట్కి ప్రాణం పోసేవి ఈ కేబుల్సే. ఒకవేళ ఇది జరిగితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని కుప్పకూలిపోతాయి. ఫస్ట్, ఇంటర్నెట్ కేబుల్స్ టార్గెట్. దానివల్ల మొత్తం గ్లోబల్ బ్యాంకింగ్ సిస్టమ్ ఆగిపోతుంది. ఆ తర్వాత కమ్యూనికేషన్స్ అన్నీ బంద్. ఇక చివరికి మనం రోజువారీ ఆధారపడే కరెంటు, ట్రాన్స్పోర్టు, ఇలా ప్రతి సిస్టమ్ కూలిపోయే ప్రమాదముంది. కానీ అసలు ప్రశ్న, ఈ యుద్ధంలో గెలుస్తున్నది ఎవరు, నష్టపోతున్నది ఎవరు? మనం అస్సలు ఊహించని ఒక దేశం ఈ గొడవ వల్ల లాభపడుతోందంటే నమ్ముతారా? అసలు కథేంటి? దీని గురించి మన తర్వాతి ఎపిసోడ్లో చూద్దాం. అందరికీ నమస్కారం. ఇరాన్, అమెరికా మధ్య టెన్షన్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా నడుస్తోంది. కానీ మనం చూస్తున్న ఈ సైనిక ఘర్షణల వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చేయగల ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతోంది. సో ఈ విశ్లేషణలో ఈ ఆటలో ఎవరు గెలుస్తున్నారు, ఎవరు నష్టపోతున్నారో మనం లోతుగా పరిశీలిద్దాం. సాధారణంగా యుద్ధమనగానే మనకు గుర్తొచ్చేది నష్టం, విధ్వంసం. కాని ఇక్కడి ఈ మాట చూడండి, చాలా పవర్ఫుల్ కదా. యుద్ధం కొందరికి నష్టాన్ని తెస్తే
మరికొందరికి మాత్రం అది అక్షరాల లాభాల పంట పండిస్తోంది. ఇంతకీ తెర వెనుక ఉండి ఈ ఆట ఆడిస్తున్నది ఎవరు? ఎవరు ఆ డబ్బు సంపాదిస్తున్నారు? లెట్స్ ఫైండ్ అవుట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గొడవ వల్ల ఆర్థికంగా అత్యంత ఎక్కువగా లాభపడుతున్న దేశం ఏంటో చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఒక యుద్ధం వెనుకున్న అసలు కారణాలు అర్థం చేసుకోవాలంటే దాని వెనుకున్న డబ్బు వ్యవహారాలు కూడా చూడాలి. ఎవరు లాభపడుతున్నారో తెలిస్తే ఈ గేమ్ ఎటు వెళ్తుందో మనకొక క్లారిటీ వస్తుంది. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంటర్నేషనల్ శాంక్షన్స్తో ఇబ్బంది పడుతున్న రష్యా ఈ యుద్ధం నుంచి ఇంత పెద్ద బెనిఫిషరీగా ఎలా మారిందనేది చాలామందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. కానీ గ్లోబల్ పాలిటిక్స్లో మనకు కనిపించేది ఒకటి, లోపల జరిగేది మరొకటి. దీని వెనకున్న లాజిక్ చాలా సింపుల్. మొదటిది, యుద్ధం భయాలతో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. రష్యా ప్రపంచంలోని అతిపెద్ద ఆయిల్ ఎక్స్పోర్టర్స్లో ఒకటి. సో పెరిగే ప్రతి డాలర్ నేరుగా వాళ్ల ఖజానాకే వెళ్తుంది. ఇక రెండో పాయింట్, యూరోప్ గ్యాస్ కోసం రష్యాపై విపరీతంగా ఆధారపడింది. వాళ్లకు వెంటనే వేరే ఆప్షన్ లేదు. ఈ బలహీనతే రష్యాకు పెద్ద వరంగా మారింది. సో ఈ రెండు కారణాల వల్ల యుద్ధం ఎంతకాలం కొనసాగితే రష్యా అంత ఆర్థికంగా బలపడుతుంది. దీన్నే ఇంగ్లీష్లో వార్ ప్రాఫిటీరింగ్ అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకొని విపరీతంగా లాభాలు సంపాదించడం. ఇప్పుడు రష్యా చేస్తున్నది అచ్చంగా ఇదే. ఈ డెఫినిషన్ ప్రస్తుత సిచ్యుయేషన్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సరే, ఒకవైపు రష్యా ఇలా లాభపడుతుంటే మరోవైపు సూపర్ పవర్ అమెరికాపై దీని ప్రభావం ఎలా ఉందో చూద్దాం. ఎందుకంటే వాళ్లకి మాత్రం ఇది పెద్ద దెబ్బే. నిజంగా చెప్పాలంటే ఈ మొత్తం వ్యవహారం అమెరికాకు ఒక పెద్ద జియోపొలిటికల్ షాక్. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన అమెరికా ఇప్పుడు తన సొంత మిత్రదేశాల నుంచే పూర్తి సపోర్ట్ సంపాదించలేకపోతోంది. అసలు అమెరికా ఎందుకిలా ఒంటరైపోతోంది? ఒకప్పుడు అమెరికా వెంటే నడిచిన దేశాలు ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గుతున్నాయి? వాళ్ల మధ్య సంబంధాలు ఎందుకు వీక్ అవుతున్నాయి? దీనికి కారణాలు చాలా క్లియర్గా ఇక్కడున్నాయి. చూడండి, అమెరికాకు అత్యంత ముఖ్యమైన సైనిక కూటమి అయిన నాటో దేశాలే పూర్తిస్థాయిలో సపోర్ట్ ఇవ్వడానికి వెనకాడుతున్నాయి. ఇక ఆసియాలో వాళ్ల కీ అలైస్ అయిన జపాన్, ఆస్ట్రేలియా కూడా ఈ గొడవలో పూర్తిగా వేలు పెట్టడానికి ఇష్టపడట్లేదు. మరోవైపు చైనా చాలా తెలివిగా సైలెంట్గా గేమ్ చూస్తూ తన మూవ్స్ ప్లాన్ చేసుకుంటోంది. ఇవన్నీ కలిసి అమెరికాను ఒంటరిని చేస్తున్నాయి. ఈ ప్రభావం కేవలం కొన్ని దేశాలకే పరిమితం కాలేదు. ఇది ఒక వైరస్లా గ్లోబల్ ఎకానమీ మొత్తాన్ని కదిలించేస్తోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్ మార్కెట్లు తీవ్రమైన భయాందోళనలా ఉన్నాయి. ఈ టేబుల్ చూస్తే మనకు మార్కెట్ సెంటిమెంట్ క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడైనా ఇలా గొడవలు, అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ గేమ్ ఆడతారు. వాళ్లు స్టాక్ మార్కెట్ల లాంటి రిస్కీ అసెట్స్ నుంచి డబ్బులు తీసేసి బంగారం, వెండి లాంటి సేఫ్ అసెట్స్లో పెడతారు. దీన్నే ఫ్లైట్ టు సేఫ్టీ అంటారు. అందుకే అవి పైకి వెళ్తున్నాయి. మరోవైపు సప్లై టెన్షన్స్తో క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతోంది. ఇక స్టాక్ మార్కెట్లు అయితే కుప్పకూలుతున్నాయి. ఇదంతా కేవలం నంబర్స్ గేమ్ కాదు. ఫారిన్ ఇన్వెస్టర్లు అంటే ఎఫ్ఐఐలు వేల కోట్లను మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకుంటున్నారంటే దాని అర్థం గ్లోబల్ ఎకానమీ మీద వాళ్లకు నమ్మకం పోతోందని. ఇది చాలా డేంజరస్ సిగ్నల్. ఇది కరెన్సీల విలువను, దేశాల ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. ఇప్పటిదాకా మనం ఆర్థిక లాభనష్టాలు, రాజకీయ పరిణామాల గురించి చూశాం. కానీ ఇప్పుడు మనం ఒక పెద్ద ప్రశ్నను ఎదుర్కోవాలి. అసలు ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు అర్థమేంటి? జస్ట్ ఆలోచించండి. మనం చూస్తున్నది కేవలం రెండు దేశాల మధ్య జరుగుతున్న ఒక సాధారణ గొడవ మాత్రమేనా? లేకపోతే రాబోయే కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచ ఆర్థిక క్రమాన్ని పూర్తిగా మార్చేయగల ఒక చారిత్రక మార్పుకు మనం సాక్షిగా నిలుస్తున్నామా? మనం ఇప్పటివరకు చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే. అసలు కథ ఇంకా మొదలు కాలేదు. ఈ యుద్ధం యొక్క నిజమైన అత్యంత తీవ్రమైన ప్రభావం ఇంకా బయటపడాల్సి ఉంది. ఈ ప్రపంచ సంక్షోభం ప్రభావం మన దేశంపై ఎలా పడబోతోంది? ఎక్కడో ఇరాన్లో మొదలైన గొడవకు ఇక్కడ మన ఇండియాలో ఫ్యాక్టరీలు మూతపడటానికున్న లింకేంటి? దీని వెనుక ఉన్న కనిపించని ఆర్థిక చక్రం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు మన తర్వాతి విశ్లేషణలో తెలుసుకుందాం. నమస్కారం. ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరిగే యుద్ధం మన ఇంటి బడ్జెట్ను, మన జేబును ఎలా తలకిందులు చేస్తోందో ఆ విషయం ఈరోజు మనం వివరంగా చూద్దాం. ఈ మాట అక్షరాల నిజం. అసలు ఎక్కడో జరిగే యుద్ధానికి మన డైలీ లైఫ్కి సంబంధమేంటి అనిపిస్తుంది కదా.
కానీ దాని ప్రభావం ఇప్పటికే మొదలైపోయింది, అది మనందరి జీవితాల్లోకి వచ్చేసింది కూడా. సరే, ముందుగా చూద్దాం ఈ ప్రపంచ సంఘర్షణ మన ఆర్థిక వ్యవస్థను ఒక చైన్ రియాక్షన్ లాగా ఎలా ప్రభావితం చేస్తుందో. అసలు సమస్య అంతా ఇక్కడే మొదలవుతుంది. మన దేశం అంటే భారతదేశం తనకి కావాల్సిన క్రూడ్ ఆయిల్లో చాలా వరకు బయట దేశాల నుంచే కొంటుంది. అంటే మనం దిగుమతులపై బాగా ఆధారపడి ఉన్నామన్నమాట. సో గ్లోబల్ మార్కెట్లో ధరలు కొంచెం పెరిగినా ఆ దెబ్బ నేరుగా మనమీదే పడుతోంది. ఇది మన ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద వీక్నెస్ అని చెప్పాలి. మరి దీని మొదటి ఎఫెక్ట్ ఏంటి? మండుతున్న ధరలు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది, ఒక డామినో ఎఫెక్ట్ లాగా. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ చూశారు కదా, ఇవి లేకుండా మనకు రోజు గడవదు కదా. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయంటే బండి బయటకు తీయాలంటేనే భయం. ఇక ఎల్పీజీ విషయానికి వస్తే అది ప్రతి ఇంట్లో వంటగది బడ్జెట్ను పాడు చేస్తోంది. ఇప్పుడు ఈ ధరలన్నీ చుక్కలనంటున్నాయి. అండ్ ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమేమో అనిపిస్తోంది. ఓకే, ఈ ధరల పెరుగుదల వల్ల మన ఇండస్ట్రీస్లో ఏం జరుగుతోంది, ఫ్యాక్టరీలలో సంక్షోభం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకోవాలంటే మనం సూరత్ వైపు చూడాలి. సూరత్ అంటే మన దేశంలో టెక్స్టైల్స్కి ఒక పెద్ద హబ్. అలాంటి చోట ఇప్పుడు ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. ఇది ఏదో ఒక్క నగరం సమస్య కాదు, దేశం మొత్తం ఆర్థిక వ్యవస్థకే ఇది ఒక వార్నింగ్ బెల్ లాంటిది. అసలు ఈ ఫ్యాక్టరీలు ఎందుకు మూతపడుతున్నాయి? ఇది ఒక చైన్ రియాక్షన్ అన్నమాట. ముందు ఇంధన ధరలు పెరిగాయి. దానివల్ల గ్యాస్కి విపరీతమైన కొరత ఏర్పడింది. గ్యాస్ లేకపోతే ప్రొడక్షన్ ఎలా చేస్తారు? సో ఉత్పత్తి ఆగిపోయింది. మరి దీనివల్ల ఫైనల్గా ఏమైంది? వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు, వాళ్ళ ఉద్యోగాలు పోయాయి. ఇప్పుడు ఈ నంబర్స్ వెనుక ఉన్న అసలు విషాదం గురించి మాట్లాడుకుందాం. అదే మానవ సంక్షోభం. ఇది లక్షల మంది జీవితాలకు సంబంధించిన కథ. ఈ సీన్స్ చూస్తుంటే మనకు రీసెంట్గా జరిగిన ఒక సంఘటన గుర్తుకు రావడం లేదా? అవును, ఉద్యోగాలు పోవడంతో కార్మికులు సిటీలు వదిలిపెట్టి సొంత ఊర్లకు తిరిగి వెళ్లిపోతున్నారు. అచ్చం మనం కోవిడ్ టైంలో చూసిన వలస కార్మికుల సంక్షోభంలాగే ఉంది. అంటే చరిత్ర మళ్లీ రిపీట్ అవుతోంది. కానీ ఈసారి కారణం వైరస్ కాదు, ఆర్థిక సంక్షోభం. అందుకే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కేవలం ఒక ఎకనామిక్ ప్రాబ్లం కాదు, ఇదొక మానవతా సంక్షోభంగా మారుతోంది. కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి, జీవితాలు తలకిందులవుతున్నాయి. సరే, ఇక ఈ సంక్షోభంలో చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత ఆందోళన కలిగించే దశ ఏంటో చూద్దాం. అదే మాంద్యం భయం. దీని గురించి ఎక్స్పర్ట్స్ ఏమని హెచ్చరిస్తున్నారో చూద్దాం. ఎకనామిక్ ఎక్స్పర్ట్స్ చాలా క్లియర్గా ఒక వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడున్న ఈ ఫ్యూయల్ క్రైసిస్, ఈ ఇండస్ట్రియల్ కొలాప్స్ ఇలాగే కంటిన్యూ అయితే మన దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్ద పతనాన్ని చూడాల్సి వస్తోందని అంటున్నారు. 50%. ఈ నంబర్ వింటుంటేనే భయంగా ఉంది కదూ. ఎక్స్పర్ట్స్ అంచనా ప్రకారం సూరత్ లాంటి ఇండస్ట్రియల్ ఏరియాల్లో దాదాపు సగం పరిశ్రమలు అంటే 50% ఫ్యాక్టరీలు మూతపడే ప్రమాదముందట. ఒక్కసారి ఊహించుకోండి, దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో. అంటే ఒకచోట మొదలైన ఈ సమస్య మొత్తం దేశాన్ని ఒక పూర్తి స్థాయి ఆర్థిక మాంద్యంలోకి అంటే రిసెషన్లోకి నెట్టే ప్రమాదముంది. ఇదే ఇప్పుడు ఎక్స్పర్ట్స్ అందర్నీ భయపెడుతున్న అతిపెద్ద విషయం. అసలు ఎకానమిక్ రిసెషన్ వస్తే సామాన్యుడి జీవితంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? చూడండి, ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. అంటే మనం కొనే ప్రతి వస్తువు ధర పెరుగుతుంది. మన నెలసరి ఖర్చులు మన కంట్రోల్లో ఉండవు. కొత్త జాబ్స్ రావడం కష్టమైపోతుంది. మొత్తంగా చెప్పాలంటే బ్రతకటమే ఒక పెద్ద సవాలుగా మారుతుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఒక్కటే, ఈ గ్లోబల్ విలేజ్లో ప్రపంచంలో ఏ మూల యుద్ధం జరిగినా దాని ఎఫెక్ట్ ఫైనల్గా మనమీద పడటం ఖాయం. అందుకే ఈ జరుగుతున్న సంఘర్షణను మనం కేవలం న్యూస్ హెడ్లైన్గా చూడకూడదు. ఇది మన భవిష్యత్తుకు ఒక సంకేతం. రాబోయే ఎకనామిక్ ఛాలెంజెస్కి ఇది ఒక ముందస్తు హెచ్చరిక లాంటిది. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మన దేశం నిజంగానే ఆర్థిక మాంద్యం వైపు అడుగులు వేస్తోందా? దీని గురించి